పేదల భూములు లాక్కుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పరిగి రైతులకు మద్దతిచ్చేందుకు వెళ్తుంటే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అరెస్టులతో ప్రతిపక్షాన్ని అణచివేయలేరన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. పరిగి నియోజకవర్గంలోని పరిగి మండల కేంద్రంలో సుమారు 1200 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు 2 గ్రామాల్లో పరిధినటువంటి రాపోలు అలాగే కలాపూర్ 2 గ్రామాలకు పరిధినటువంటి రైతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి సంఘీభావంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీనిపైన మాట్లాడిన మనతో పాటు హరీష్ రావు గారు, ఇది పోలీసులు అరెస్ట్ అంటారా లేదంటే ప్రభుత్వం అరెస్ట్ అంటారా? ముమ్మాటికి ప్రభుత్వ అరెస్టు, రేవంత్ రెడ్డి అరెస్టు. అంటే రోజుకొక భూభాగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ భూముల మీద ఏ రకంగా కొల్లగొడుతున్నారో అనే విషయాలు మొన్న నాదర్గుల్ భూముల విషయంలో, నిన్న కోహెడా మార్కెట్ యార్డ్ విషయంలో, గతంలో హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల కుంభకోణము, అంతకుముందు యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ భూముల వ్యవహారము. సో ఈ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఈ ముఠా ఏదైతే చేస్తున్నటువంటి అరాచకాలు బయటకు వస్తున్నాయి కనుక అవి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేశారు. ఎందుకంటే మేమేమి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టట్లేదు, ప్రజలకు ఇబ్బంది పెట్టట్లేదు. మేము అక్కడ రైతులు గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్నారు. 2 పంటలు బండే ఈ భూములు తీసుకోవద్దు, మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పి రైతులు మరి పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులకు సంఘీభావం చెప్పడానికి వెళ్తున్నాం. వారి గ్రామానికి వెళ్తున్నాం తప్ప మేము ఎక్కడ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడమో రాస్తారోకోకో ధర్నాకో మేము పిలుపునివ్వలేదు కదా. అంటే ఎందుకు అంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డి అంటే కేవలం తమ యొక్క అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. రోజుకొక అరాచకం బయటకు వస్తుందని చెప్పి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడికి వెళ్లకుండా చేశారు. మమ్మల్ని ఆపగలుగుతారేమో కానీ ప్రజల కన్నీళ్లను ఆపండి, మమ్మల్ని ఆపడం కాదు కదా. ఆ ప్రజల యొక్క ఇష్యూను అడ్రస్ చేయండి. గతంలో కూడా లగచర్ల భూముల విషయంలో కూడా ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఫార్మా రంగానికి సంబంధించి కూడా సేమ్ ఎస్టీ ఎస్సీల భూములలో లాక్కునే ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా ఈ ఎస్సీలు బీసీలకు సంబంధించిన భూములు ఎందుకు సరే ప్రభుత్వం పదే ఈ భూములపైన పడుతూ ఉంది అంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆయన నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని చెప్పుకుంటుంటాడు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా ఒక బేరగాన్ లాగా ఒక బ్రోకర్ లాగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు ఈ ప్రభుత్వం కొల్లగొడతా ఉంది. ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఇటు భువనగిరి జిల్లా, యాదాద్రి ఈ జిల్లాల్లో అసైన్డ్ భూమి ఉంటే చాలు నోటిఫికేషన్ ఇవ్వడం, భూములు ప్రభుత్వం లాక్కోవడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, తమ అనుయాయులకో తమ వర్గానికో తమ మనుషులకు ఈ భూముల్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే ఇలా ఈ ప్రభుత్వాన్ని నడిపే వరకు ఆయన ఆలోచనలు కూడా ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల విధంగా ఒక వ్యాపారి విధంగా ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఆ భూములు కొల్లగొట్టాలనేటువంటి ధోరణిలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, ఇప్పటికి 10,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు రేవంత్ రెడ్డి గారు లాక్కున్నారు. మరో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ఇప్పుడు మొత్తం ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి అరెస్టుల ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని అణిచివేస్తారు. చూస్తున్నాం కదా, అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల కుంభకోణాలు బయట పెడితే అక్కడ మా గొంతు మూయించడానికి అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇవాళ పరిగిలో పేదల భూములు దళితుల భూములు కొల్లగొడుతుంటే మేము అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. అసెంబ్లీలో మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారో, మీ కుంభకోణాన్ని బయట పెడితే మీరు ఏ రకంగా మా గొంతు మూయించే ప్రయత్నం చేసినారో రాష్ట్ర ప్రజలు గమనించారు. రేవంత్ రెడ్డి పగటికలు అంటున్నారు. మరో 10 ఏళ్ళు తానే సీఎం పగటికలుగా వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాదు, ప్రతిపక్ష హోదా కూడా రాదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్ సాక్షి హైదరాబాద్ నుంచి.